మొదటి అడుగులోనే నీ మెతక బుద్ధి బయటపడింది. ప్రలోభించావు. ఒక మనుషుని కొరకు నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి తలకాయ ఉంచావు. అక్కడే నీ మెతక బుద్ధి బయటపడింది. ఇంక నువ్వెక్కడ వాడిని గెలిచేది? కష్టం. అందుకే సాధ్యమైనంత వరకు ప్రార్థన చేసుకోండి. యవ్వనస్తులారా, స్త్రీలైనా ప్రేయర్ చేసుకోండి. దేవుణ్ణి ఎరిగిన బిడ్డని దయచేయి తండ్రి అని. అందరికీ ఆడ దొరుకుతారన్నయ్య, మరి కొన్నిసార్లు తప్పదు కదా అంటే, చేయగలిగిందేముంది? తప్పదు, చేసుకోవాలి. తప్పదు అన్నయ్య అంటే చేసుకో. నేనేమన్నా వచ్చే అడ్డుపడతానా, లేకపోతే ఏమన్నా కత్తులు కట్టాలు తీసుకొని ఎగబడతానా? చేసుకో. తర్వాత ఉంటావో ఓడతావో నీ ఇష్టం. ఒక్కటి, నువ్వు చేసుకుంటావా చేసుకోవో కాదు, కానీ నీ భక్తిని నాశనం చేసుకోకుండా, నీ ఆత్మీయతను పాడు చేసుకోకుండా, నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ద్వారా నాశనం కాకుండా జాగ్రత్త పడు. అదొక్కటి నా సలహా. ఎవరున్నారో, ఎవరు సిద్ధపడుతున్నారో, ఎవరు స్టెప్ వేసుకుంటారో నాకు తెలియదు. అందరికీ ఒకటే సలహా,